అయిందో లేదో తెలియదు, ఆ కేసు ఏమైందో తెలియదు. కానీ ఆవిడ వీళ్ళ మీద ఇచ్చిన కంప్లైంట్లు ఏం రాసిందంటే, ఆ కేసుకి నేను వెళ్లకుండా ఉండటం కోసం నన్ను తీసుకొచ్చి ఇక్కడ జైల్లో పెట్టారు. ఆ కేసుకి పలానా డేట్ ఇచ్చింది కోర్టు ముందు వెళ్ళి చెప్పాలి. ఆవిడ చెప్పడానికి వీలు లేకుండా చేయడం కోసం ఇలా చేశారు అని ఆవిడ కంప్లైంట్లో రాసింది. కంప్లైంట్ తెప్పించాను. ఇదిగో ఇప్పుడు బాంబే వాళ్ళతో పంపించాను, ఎవరో తెలిసిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడ ఏమైందో కేసు అని తెప్పిస్తాను. ఇది చిన్న విషయం కాదు. ఇది అసలు పోలీసులు పనిచేయాలా అక్కర్లేదా, ఏం చేయాలి? ఒకవేళ నిజంగా ఆవిడ వచ్చి నన్ను అన్యాయంగా కేసులో ఇరికించారని పెట్టాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. దానికి ఏంటి సెక్షను? ఇప్పుడు కొత్త బిఎన్ఎస్ పాత అయితే 195 ఐపీసీ, కొత్త బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం సెక్షన్ 231 ప్రకారం మెజిస్ట్రేట్ కోర్టు పర్మిషన్ లేకుండా వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయడానికి లేదు. ఇన్వెస్టిగేట్ చేయాలన్నా సరే మెజిస్ట్రేట్ పర్మిషన్, ఎందుకంటే ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉంది. ఎవరైతే ఆవిడ నా ఆస్తులేవో ఫోర్జరీ చేసిందని కంప్లైంట్ ఇచ్చాడో ఆ కేసు ఇంకా పెండింగ్లో ఉండగా ఈ కేసు ఎలా బుక్ చేస్తారు? బుక్ చేయాలంటే ఈ సెక్షన్ ప్రకారం పర్మిషన్ తీసుకుని చేయాలి. అది చట్టం. తీసుకున్నారా? లేదు. పోలీసు వాళ్ళని తీసుకెళ్ళి లోపలేటువంటి నువ్వు జగన్ తప్పు చేశాడంటే జగన్ మీద పెట్టు కేసు. జగన్ వచ్చి నిన్ను లోపలెట్టాడు, నువ్వు వెళ్ళి జగన్ లోపలెట్టు. అసలు రేపు నుంచే పోలీసు వాళ్ళు ఎవడన్నా ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఫోన్ చేసి చెప్తుంటారు, ఏమండి ఏంటి ఇంకా అరెస్ట్ చేయలేదు అరుణ్ కుమార్ని? నేను చెప్పాం అంటే, సార్ ఒక కాగితం రాసి పంపించండి, ఆ కాగితం నోటరీ చేయించండి, ఆ నోటరీ చేయించి ఆ కాగితం పంపిస్తే ఆ కాగితం నేను ముందు వెరిఫై చేస్తాను, మీదో కాదో వెరిఫై చేసి అప్పుడు యాక్షన్ తీసుకుంటాను. పోలీసు వాళ్ళు ఎవడమాట అండి. ఇంకా ఇప్పటికే పోలీసు ఉద్యోగం అంటే ఎవడధికారులు కేడీగాని తీసుకొచ్చి లోపలికి వెళ్ళి సార్ అంటున్నారు. ఏమో రేపాడు ఎమ్మెల్యే అవుతాడో ఎంపీ అవుతాడో, ఎందుకు వచ్చిన రిస్క్? వాళ్ళతోటి మనలాంటి మామూలు మనుషులనే ఉన్న వాళ్ళు అరెస్ట్ చేస్తారు, కానీ కేడీగాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేయడం మానేశారు. రిస్క్ ఎందుకని? ఎప్పుడో మా చిన్నప్పుడు వచ్చింది అర్ధ సత్య అని ఒక పిక్చర్. అందులో అంతే ఒక కేడీగాడ ఈ ఏరియాలో పెద్ద నాయకుడు అయిపోయి ఎవడైతే పోలీసు వాడిని అరెస్ట్ చేసేవాడిని పిలిచారా నాకు ఒక టేబుల్ మీద పెట్టి కాళ్ళెట్టి అలా నిలబడో ఏమనుకుంటున్నావు అని చెప్పి వాడికేమో ఇటు సెక్యూరిటీ కింద వేస్తారు. మంచి సినిమా చూడండి, ఉంది అర్ధ సత్య, ఓంపురి యాక్ట్ చేశాడు, గోవింద్ నిహలాని. జరుగుతోంది అది. వీళ్ళని తీసుకెళ్ళి లోపలేశారు. డీజీ లెవెల్ వాడిని. డీజీ అంటే ఇంకేముంది, ఇంకా డీజీ అంటే అయిపోయిన టాప్ లెవెల్కి వచ్చేసాడు అతన్నే. అందుకే అతను వెళ్తే ఏం లేదు మీరు ఎందుకు వచ్చారు అది అని ఎందుకంటే అంటే అతనికి తెలుసు ఈ కేసుల్లో ఎంత అన్పాపులర్ అవుతుందో తెలిసి ఉంటుంది. అందుకని అవనండి అంటాడు. ఇంకా పెడతారు, ఇంకా కేసులు పెడతాం. చాలా మామూలుగా ఉన్నాడు. ఒకటే ఏంటంటే, నేను ఇంతకుముందు జైల్లో చూడటానికి వెళ్ళినప్పుడు ఇది లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారట. ఈ సినిమాల్లో చూపించినట్టు ఒక పెద్ద మెష్ వెనకాల ఆయన ఉంటాడు, యువతలో మనం ఉంటాం, అక్కడేమో సీసీ కెమెరా ఉంటుంది. నిజంగా నేను ఇంతకుముందు మాటికి జైలుకి వెళ్ళేవాళ్ళం. ఉత్తినే ఏదో గొడవ చేయడం జైలుకి పోవటం. రామ్మోహన్ అయితే ఎమ్మెల్యేగా ఉండి కూడా జైలుకి పోతుండేవాడు. లోపల హాయిగా ఉంటుంది అని ఏదో పాత కేసు వారెంట్ ఇచ్చేసి ఎన్బిడబ్ల్యూ పెట్టించుకోవడం పోవడం, ఇలా ఎప్పుడూ లేదు. సరే తీసుకెళ్ళారు, డీజీనే తీసుకెళ్ళి లోపల పెట్టారు. రేపు పొద్దున్న నుంచి దాంట్లో మొత్తం డిఎస్పీలు ఎస్పీలు వీళ్ళందరూ ఉన్నారు, పోలీసులు అందరూ. ఇది పూర్తిగా నాకు తెలుసున్నటువంటి లా ప్రకారం చూస్తే అసలు ఆ కేసు ఏమైంది? అసలు వాడు ఎవడైతే రేప్ చేశాడో వాడిని ఏం చేశారు? ఈవిడ ఇక్కడ జైల్లో ఉండగా కేసు అక్కడ కొట్టేస్తే అది చెల్లదు. వీడు వెళ్ళి చెప్తున్నారు, పోలీసులు చెప్పాలి. ఆవిడ లేదు, ఎందుకంటే బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్పారు. వీళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడానికి లేదు. అక్కడికి వెళ్ళి బొంబాయి పోలీసులకి వారెంట్ పట్టుకెళ్ళి ఇస్తారు, బొంబాయి పోలీసులే అరెస్ట్ చేసి వాళ్ళకి అప్పచెప్తారు. అందులో ప్రొసీజర్లో ఏమన్నా ల్యాప్సెస్ వస్తే పోలీసు వాళ్ళ మీద మెమోలు ఇస్తారు. అరెస్ట్ చేసి లోపలటువంటి తేలని కేసు. ఆ కేసు తేలిపోయి ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఆ అమ్మాయి మీద కంప్లైంట్ ఇచ్చిన వాడు అంతా కూడా తప్పే అని తేలినా రివర్స్ ప్రాసిక్యూషన్ ఉండదు. దానికి మళ్ళీ సివిల్ లా ఆఫ్ టార్ట్స్లో ఉంటుంది. కాంపన్సేషన్ క్లెయిమ్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేయొచ్చు పోలీసుల్ని, అందరి మీద అప్పుడు కేసు పెట్టచ్చు. ఇంకో విచిత్రం ఏంటంటే, పోలీసులు కాన్స్పిరసీ చేసేట. పోలీస్ స్టేషన్లో పోలీసులు చేసేదే కుట్ర. రోజు వాళ్ళు కూర్చొని చేసే పని ఏంటండి? ఎస్పీలు డిఎస్పీలు వీళ్ళందరూ ఎందుకు స్టేషన్లో కానిస్టేబుల్ సీట్ సరిపోరా? వీళ్ళందరూ కూర్చుని ఇదిగోనండి పలానా వాడండి అరుణ్ కుమార్ అన్నవాడు ఇలా నేరాలు చేసేస్తున్నాడండి, ఊళ్ళో తిరుగుతున్నాడండి, ఆడికేమో ఇక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ అండి, ఎంపీ సపోర్ట్ అండి, ఏం చేయాలండి అంటే నువ్వు జాగ్రత్తగా వాచ్ చెయ్యి. ఆడి దగ్గర వాళ్ళ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ అడిగాడు ఊరు వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని, ఏ కొవ్వూరు దాటిన తర్వాత
తక్కువ కారు వచ్చేసి లాక్కెళ్ళి పక్కనే ఉన్న నల్లజల పోలీస్ స్టేషన్లో పారేసి ఫుల్ కోటింగ్ ఇచ్చేయండి. నల్లజల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎవరి దగ్గర తీసుకో కారు గుద్దేసిపోయిందని మనం తెలిసేటప్పటికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఫోన్ చేసేటప్పుడు వదిలేద్దాం వాళ్ళు ఎవరో తెలియదండి అని. ఏం చేస్తారు పోలీసులు? బోల్డ్ అని పోలీసులు చేసేంత చేయకపోతే మనం బతకలేము. పలుకుబడి ఉన్నవాడు కనుక వాడు ఏమైనా చేయగలను అనుకుంటే మనం బతకగలమా? మనకేం పలుకుబడింది? రోడ్డు మీద తిరగలమా? చేస్తారు పోలీసులు. అందులో ఎక్స్ట్రీమ్లు ఉంటాయి. ఎక్స్ట్రీమ్ చేసిన వాడు దొరుకుతూ ఉంటాడు, వాడిని పట్టుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు నక్సలైట్లు ఉంది, నక్సలైట్తో వెళ్ళి పోలీసులు రాజీ పడలేరా? వాళ్ళకి తెలీదా? వెళ్ళిపోయి ఆ నక్సలైట్లు వాళ్ళతో ఫ్యామిలీస్తో రే మిమ్మల్ని ఏం చేయరా బాబు, మమ్మల్ని ఏం చేయొద్దని చెప్పని కుట్ర. నక్సలైట్లు కాల్చడం అంతా కుట్రే. జాగ్రత్తగా కాపు కాసి ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారో వాడు పిల్లల్ని అడిగో ఎవరినో అడిగి తెలుసుకుని జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళు కాపేసి ఆ కొట్ట వీళ్ళు కాల్చడంలో ఇళ్ళు చచ్చిపోతుంటారు. నక్సలైట్లను చంపడానికి వీళ్ళంతా కుట్ర చేశారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక ప్లేడర్ గారితో కలిసి కుట్ర చేశారు. ప్లేడర్ కుట్రేంటి అసలు? ప్లేడర్ అలా అయితే కోర్టులో జడ్జి గారు ప్లేడర్ కలిసి కుట్ర చేసి శిక్షలు వేసేస్తున్నారండి. కుట్ర అన్న పదానికి 120B అన్న పదానికి పోలీసుల మీద తీసుకొచ్చి పెట్టడం అనేది ఏం చెప్తాం అండి? ఖచ్చితంగా చెప్తున్నాను కదా, శపమానం గచ్చతి. అది వాళ్ళకి ఎక్కలేదు. ఇప్పుడు ఎక్కితే వాళ్ళ కంట్రోల్ అవుతారు. ఎవరి మీద? ఆ రోజున అమ్మాయిని అరెస్ట్ చేసి తీసుకురావడానికి ఆంజనేయులు అనేవాడు ఫోన్ చేసి విశాల్ గున్ని అనేవాడిని నువ్వు మా ఆఫీస్కి రా అని చెప్పి ఆఫీస్లో విశాల్ గున్నితోటి నువ్వు వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురా అని ఆయన చెప్పాడు. విశాల్ గున్ని రాసిచ్చింది ఇది అని చెప్పాడు. అంటూ ఇంకో మాట రాశాడు. మరి ఆ మాట ఎందుకు వీళ్ళు పక్క తీశారో. వెంటనే నేను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ గారు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగాను, ఏమండి ఇలా పిలిచి నన్ను బొంబాయి పోలీసుల దగ్గరికి పంపించి ఆవిడ ఎవరినో అరెస్ట్ చేసి తీసుకురమ్మంటున్నారు, ఏం చేయమంటామని. ఆయన గో అహెడ్ అని చెప్పిన తర్వాతే అరెస్ట్ చేసి తీసుకొచ్చాము. డీజీపీని వదిలేశారు. ఎందుకంటే డీజీపీ మీద లేదు వాళ్ళకి. సరే అంటే ఈ కేసు నిజంగా ఆంజనేయులు గారు లోపల ఉన్నందుకు ఏమండి పిఎస్ఆర్ అనేది బాబులు అసలు చాలా ఇది ఏంటంటే మీరు వచ్చేసారు మా ఆవిడని వాళ్ళని పిల్లలు ఎవరిని రావద్దని చెప్పాను, మా ఫ్యామిలీ ఎవరూ చూడడానికి రాక్కర్లేదు అని చెప్పి మీరు వచ్చేసారు ఇంటికి బాబు. నేను మాట ఇచ్చాను కదా జైల్లో ఉంటే చూడటానికి వస్తానని. అంటే రాజమండ్రికి తీసుకొస్తా అన్నారు. అయితే ఈ ఎండలో పడి ఎందుకు వచ్చారన్నాడు. ఏముంది పర్లేదండి, ఏసీ కారే కదా. ఏంటి సంగతి ఏంటంటే అదో బెయిల్ వచ్చేస్తుంది అనుకున్నాను. బెయిల్ వచ్చేస్తున్నామని వచ్చేలోపు అనుకున్నాను. బెయిల్ ఏమి రాదండి, ఇంకా పెడతారు, ఇంకా కేసులు చాలా పెడతారు. ఏంటి ఏమండి ఇంకా పెడుతున్నారుగా. ఇప్పుడు ఏదో ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు కేసు పెడతారు. గ్రూప్ 1 అదే మీకు ఈనాడు పేపర్ మీద ఆయన మీద ఈనాడు పేపర్కి చాలా కక్ష ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషను నేను వేసిన పిటిషన్లో జాయిన్ అవ్వమని అడిగితే జగన్మోహన్ రెడ్డి జాయిన్ అవ్వమని చెప్పాను కదా మీకు. 2 ఏళ్ళ తర్వాత అప్పుడు వచ్చి అతను పిటిషన్ వేసాడు నా దానికి సపోర్ట్గా. సహజంగా వీళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆంజనేయులు చేయించాడు అనుకుంటారు. ఎందుకంటే నేను 2006లో ఇది బయటికి తీసుకొచ్చినప్పుడు ఆంజనేయులు డీఐజీగా ఉండేవాడు. ఆయన అరవిందరావు దగ్గర, అరవిందరావు గారు డీజీ, ఆంజనేయులు గారు డీఐజీ. ఈ కేసు ఆయనకు అప్పటి నుంచి తెలుసు. అంచేత ఆయన చెప్పి చేయించాడేమో అని అనుకోవడం. రామోజీరావు గారి వైపుకి ఈనాడు వైపు కన్నెత్తి చూసిన వాడి కళ్ళు పీకేస్తామనే మెసేజ్ ఇవ్వటమే ప్రభుత్వం యొక్క ధర్మం. వాళ్ళకున్న స్నేహం అటువంటిది. సో దానివల్ల చేసి ఉండొచ్చు. దేనివల్ల చేస్తున్నా ఇప్పుడు ఆంజనేయులు గారు లోపలికి వెళ్ళిపోవటం వల్ల వచ్చిన ప్రమాదం అని కాదు. పోలీస్ వ్యవస్థ మీద ఇది ఎలా ఉండబోతుంది. పోలీసు ఒక కేసు ఇప్పుడు నేను అనుకోవడం చాలా పెద్ద డిబేట్ కదా. నాకు బాంబే నుంచి ఆ పేపర్స్ రాగానే మళ్ళీ చెప్తాను, పెద్ద డిబేట్కి దారితీస్తుంది. ఇది చిన్న విషయం కాదు. ఒక డీజీని తీసుకెళ్ళి పెట్టడం. నాకు ఒక డీజీ గుర్తుంది, ఎవరో గిల్ అని పంజాబ్లో ఎంఎస్ గిల్ అనే కేసు నాకు బాగా గుర్తు. ఎందుకంటే ఎంఎస్ గిల్ నా లెక్క ప్రకారం అయితే భారతరత్న ఇవ్వాలి అతనికి. పంజాబ్ మొత్తం మిలిటెన్సీని సింగిల్ మ్యాన్, ఇంకెవడో రెబీరో గారు చేశాడు కానీ చేయలేపాడు రెబీరో. ఎందుకంటే రెబీరో సిక్కు కాదు, వాళ్ళు ఎవరో దగ్గరికి వచ్చేవారు కాదు.
ఫిబ్రవరిని కూడా శత్రుఘ్ని చూసేవారు. ఆ వేళ ఇతను సిక్ అయి ఉండి ఇతను వెళ్ళి అక్కడ డీజీగా జాయిన్ అయ్యి మొత్తం ఒకటే మాట స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరెవరికైతే భింద్రన్వాలా అమృతధార అని ఒకటి ఇచ్చాడో, అంటే ఒక ఓత్ తీసుకున్నాడు, మీరు ఖలిస్తాన్ కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి అని. వాళ్ళందరి ప్రాణాలు పోయే వరకు పంజాబ్లో శాంతి రాదు అన్నాడు. డైరెక్ట్గా సిక్ అయ్యింది. మొత్తం డబ్బులు ఖర్చు పెట్టాడు, డబ్బులకు లొంగిపోయే వాళ్ళని డబ్బులతో కొనేశాడు. మేము మామూలుగా చేయలేదు. అతను ఏంట్రా అతను చేసిన తప్పు అంటే, ఒక పార్టీలో అతనికి అప్పటికి 60 ఏళ్ళు, ఓ పార్టీలో ఒక 40 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్న ఐఏఎస్ ఆఫీసరు, ఆ ఆఫీసర్ని పిర్ర మీద కొట్టేట. ఎందుకు కొట్టాడంటే ఫుల్ మందులో ఉన్నాడు. వాళ్ళకి తప్పు లేదు, పంజాబీ వాళ్ళకి ఫుల్ మందులో ఉన్నాడు. ఒకటి కొట్టాడు పిర్ర మీద. 10 ఏళ్ళు నడిచింది కేసు. 10 ఏళ్ళు నడిచి ఇతనికి జైలు శిక్ష చేశాడు. జైలు శిక్ష చేసిన తర్వాత మళ్ళీ అప్పీల్ చేసుకున్నాడు. ఏంటి నేను జైలుకు పోవాలా, ఇదే నేను చేసింది, ఇది తప్ప ఏంటి మా చిన్న పిల్లది అని ఏదో మొత్తం వినిపించాడు. ఆవిడ వదల్లా. ఆవిడ ఖచ్చితంగా ఏం లేదు, జైలుకి వెళ్ళవలసిందే, క్షమాపణ చెప్తాడంటే నాకు క్షమాపణలు కాదు, జైలుకి వెళ్ళవలసిందే అని పట్టుకుంది. చివరికి మన జ్యుడిషియరీకి ఏం చేయాలో తెలియక ఏం చేశారంటే ఫైన్ కట్టే అని చెప్పి ఆవిడికి ఒక 5 లక్షలు 10 లక్షలు కాంపన్సేషన్ ఇప్పించి ఇతనికి ఏమని ఇచ్చారు స్ట్రిక్చర్స్ అంటే, నువ్వు ఇంకా పబ్లిక్ ప్లేస్లో తాకూడదు, అది శిక్ష అని శిక్ష ఇచ్చి ఆ 10 లక్షలు ఆవిడకి ఇస్తే ఆవిడ ఏం చేసింది, ఒక ఏదో ఓల్డేజ్ హోమ్కో లేడీస్ హోమ్కో డొనేట్ చేస్తున్నాను, నేను డబ్బుల కోసం చేయలేదు అని చేసి. ఎవరు తప్పు అనాలి ఇందులో? నిజంగా ఆవిడ అభిమానం దెబ్బతింది, ఆవిడ ఫైట్ చేసింది. వీడు గిల్ అనేవాడు వీడు అలాంటి వాడు కాబట్టి వాడు ఆపగలిగాడు. అక్కడ అంత కేర్లెస్గా ఉండి డేర్ డెవిల్ టైప్ మనిషి కాబట్టి అంత పెద్ద ఖలిస్తాన్ మూమెంట్ను ఆపగలిగాడు. ఏదో కొట్టాడు పోనీ పెద్దవాళ్ళు ఆయన వదిలేయడానికి ఆవిడ ఒప్పుకోలేదు. పార్టీ పెద్ద అందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉండగా ఇలా చేస్తుందని ఆవిడ పట్టుకుంది. ఒక డీజీ అన్నవాడికి జ్యుడిషియరీ అతని బ్యాక్గ్రౌండ్ చూసి ఇచ్చినటువంటి వాల్యూ అది ఇచ్చి ఒక ఇది ఇచ్చారు. తర్వాత నుంచి ఏమైపోయాడు గిల్ అసలు. నేనైతే భారతరత్న వస్తుంది అనుకున్నాను. ఇంకా నిజంగానమైన కారణంలో ఎంఎస్ గిల్ ఒకడు, ఏపీఎస్ గిల్, ఎంఎస్ గిల్ మంత్రి అనుకుంటాను. అంటే ఇప్పుడు మామూలుగా అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వరకు పోలరైజేషన్ వచ్చింది. ఐపీఎస్లో ఒక గ్రూప్ తెలుగుదేశం, ఒక గ్రూపు వైసీపీ, అలా పోలరైజేషన్లో ఉన్నారు. కానీ ఇది ఆఫీసర్ల యూనియన్లు ఇవి కాదు, ఇది అసలు లీగల్ పాయింట్. ఇది మరి ఎందుకు రైట్ చేయలేదో వాళ్ళు మొన్న కోర్టులో నాకు అర్థం కాల. కోర్టులో రైట్ చేయాలి, అసలు ఎలా అరెస్ట్ చేస్తారండి? నువ్వు ఒకటి మాట మాత్రం జడ్జి గారు అన్న మాట ఒకటి, అప్పుడు హైకోర్టులో అన్నాడో జిల్లా కోర్టులో అన్నాడో ఎక్కడ అన్నాడో కానీ జడ్జి గారు ఒక మాట అన్నట్ట, ఒక కామెంట్ బెంచ్ మించి, అసలు మీరు కేసు చదివి తీసుకొస్తున్నారా, కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా, ఊరికే అరెస్టు తీసుకురావటం రిమాండ్ ఎందుకంటే రొటీన్ అని అడిగారని చెప్పి ఎవరు చెప్పారు, ఎవడో పంపించండి. సో డెఫినెట్గా దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఏ లార్జర్ డిబేట్. ఈ ఇలా చేయటం వితౌట్ కోర్టు పర్మిషన్ తీసుకురావటం, పోలీసుల్ని ఒక రకంగా పార్టీ కార్యకర్తలుగా మార్చేసే ప్రయత్నం చేస్తే మామూలు జనం పరిస్థితి, ఏ పార్టీకి సంబంధం లేని జనం. ఇప్పటివరకు నాకు తెలిసి పోలీసు వ్యవస్థ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నా, బ్యాడ్ కామెంట్స్ ఉన్నా, ఏమున్నా, వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఎవరు అంటే ఇండియన్ పోలీస్ వరల్డ్లో. ఎందుకంటే వీళ్ళకున్న అధికారాలు ఎవరినైనా తీసుకెళ్ళి 24 hours లోపల వేసేయచ్చు. అలాంటి అధికారాలు ఉన్న పోలీసు. అధికారాలు అలా ఎందుకున్నాయంటే వాళ్ళు దుర్వినియోగం అనుకున్నట్టుగా జరగలేదన్నమాట. మనల్ని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మనం వేయలేదుగా ఎప్పుడు. మన పోలీసు వాళ్ళు, అందులో మీరు జర్నలిస్టులు రోజు పోలీసుల మీద రాస్తుంటారు, అవి రాస్తుంటారు, మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎప్పుడు ఎవరిని వేయలేదు కదా. ఈ మధ్యన వేస్తున్నారు. అది ఈ మధ్యన కూడా ఎవరిని వేస్తారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకం జర్నలిస్టులు ఉంటే వేస్తారు. మీరు అది కూడా ఉండొచ్చు, నువ్వెవర్రా చేయడానికి. నాకు ఒకసారి 3 Town పోలీస్ స్టేషన్లో ఓ బండిని కారు గుద్దింది, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. బండిని కారు గుద్దితే ఆ బండి వాడికి మొత్తం కింద పడిపోయాడు, దెబ్బలు తగిలే, కారు గుద్దేసి వెళ్ళిపోయింది. నెంబర్ అన్నీ నోట్ చేసుకున్నాడు. చేసుకుని వాడు వచ్చి పోలీస్ స్టేషన్ 3 Townలో ఫిర్యాదు ఇచ్చాడు. అప్పుడు ఎస్ఐ చాలా మంచివాడు, నాకు క్లోజ్, అప్పుడు పరిచయం లేదు. ఎస్ఐ కేసు బుక్ చేశాడు. చేసిన తర్వాత ఆ కారు వాడు ఎవడో నాకు తెలుసు. వాడు నా దగ్గరికి వచ్చాడు. నేను అప్పుడు ఏమీ కాదు, ఇది 80లో. కారు వాడు నా దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఇలా గుద్దేశాను, జనం ముగిపోతుంటే కాలేజీలోంచి తప్పించుకుని వచ్చాను, కొంచెం చూసి పెట్టంటే ఎవరినో పంపాను. పంపితే బండివాడికి పెద్ద దెబ్బలేం కాదు, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. ఎవడరా బండివాడు అంటే ఈ రాజానగరం దగ్గర ఏదో ఊరు,
అప్పుడు రామ్మోహన్ కూడా ఎమ్మెల్యే కాదు అని కబురెట్టాను. అక్కడ అయిన తర్వాత తీసుకొచ్చాను. తీసుకొస్తే ఇక్కడ కొట్టుకుపోయింది. అరుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు. బండి వాడు కూడా మంచి పొగరగా ఉన్నాడు. అరుతుంటే ఆపకుండా వెళ్ళిపోయాడు, లేకపోతే అప్పుడే వదిలేద్దు. అది చూడండి, బండి గుద్దేసి ఆపకుండా వెళ్ళిపోయాడు. పట్టుకొని బండికి ఏమోలా వెనక నుంచి గొత్తలతో ముందు వెళ్ళిపోయాడు. సరే, నీకు అలా కాదు, నీకు వైద్యానికి మంచి వైద్యం చేయించి నీకు డబ్బులు ఎంత ఇమ్మంటావు చెప్పాను. అంటే ఆడి దగ్గర నేను డబ్బులు తీసుకున్నాడు. నాకు బండి ఉంది, అడిగి బండి ఉందని చాలా పొగరగా చెప్పాడు. చెప్పి నాకేం అక్కర్లేదు, అలా కదలే, నీకు ఎంతో కొంత ఇప్పిస్తాను, వెళ్ళి స్టేషన్కి వెళ్ళి కేసు విత్డ్రా చేసేసుకో. స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్లో ఎస్ఐ గారు అన్నాడు. వెళ్ళి సార్ ఏమైంది అన్నాడు. అంటే ఇలాగా ఇక్కడ ఈ సందులో అరుణ్ కుమార్ గారి కంటే ఎవరో ఆయన పిలిచాడండి, మాట్లాడాడు. ఫోన్లండి వదిలేస్తున్నాను. లాగి పెట్టుకుంటే కేసు ఎట్టడం నువ్వే, వదిలేయడం నువ్వేనా? ఎవడరా అరుణ్ కుమార్ అని తీసుకురండి కేసు. అదేంటండి, నేను ఏం రాజీ పడిపోతానంటే అదేంటి కూర్చో, కేసు పెట్టడం నువ్వే, ఇంకంటే మేము ఖాళీగా ఉన్నాం అనుకున్నావా అని చెప్పి ఆయన పెట్టాడు. నన్ను పిలిచారు, వచ్చి ఆయన లోపల వేసారండి. నేను లోపల లేదు, బయట కూర్చోబెట్టారు. వెళ్ళాను, ఆయన పరిచయం లేదు నాకు. మీరు ఎవరండి, అసలు మీకు ఏంటంటే సంబంధం అన్నాడు. ఈ ఎవరైనా కారువాడు నాకు తెలుసు, కారువాడు తెలిస్తే మీరు రాజ్యత మేము ఎందుకు పోలీసులు మూసేస్తాం పోలీస్ స్టేషన్ అంటే ఒక మాట చెప్పాను, నేను లాయర్ని అని చెప్పాను. మరి పోలీస్ స్టేషన్ ముగించండి, ఇంక మేమెందుకు అన్నాడు. అయితే ఇప్పుడు మీకు ఏం కావాలండి, ఇప్పుడు వాళ్ళు ఆ కారు వాడికి వచ్చి వార్నింగ్ నేను ఇవ్వకుండా ఇది కుదరదు, కారు వాడిని నేను పంపించండి, కేసు లేదు కానీ అదేంటాడు ఉద్దేశం పోతాడా అట్టుంటారు. తర్వాత నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు అనుకోండి ఎస్ఐ, పేరు చెప్పను. ఇప్పుడు కూడా అదే అంటుంటాను, అతను కనిపిస్తే అతను ఇంకా బతికే ఉన్నాడు. డిఎస్పీఓ అడిషనల్ ఎస్పీఓ రిటైర్ అయ్యాడు. ఏం బాబు బళ్ళల్లో వదిలేస్తున్నావా కొడుతున్నావా అని అడుగుతుంటాను. ఏం చేస్తారు పోలీస్కి? అలా కూర్చున్నప్పుడు ఎవడరా కారు గుద్దేసి వెళ్ళండి అనగానే ఆవేశం వచ్చింది, పట్టుకో కారు అండి. వీడు వచ్చి వదిలేండి అంటే ఎలా వదులుతాడు? సెటిల్మెంట్ చేసిన మనిషి కాదు ఎస్ఐ, మంచాడు. డబ్బుల గురించి కాదు, కోపం వచ్చింది, ఎక్కడో వెళ్ళి రాజీ పడిపోతారా అని. ఓకే, ఏడాది పూర్తవగానే ఈ ప్రభుత్వం ఏడాది ఏమంటారు దాన్ని రిపోర్ట్ ఇచ్చేవాడిని సుబ్రహ్మణ్య మైదానంలో. ఇప్పుడు సుబ్రహ్మణ్య మైదానంలో రిపోర్ట్ ఇచ్చేంత ఓపిక లేదు, కానీ ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి నా రిపోర్ట్ ఇస్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదని మళ్ళీ పెట్టారు, స్పందించేలా చేయండి. కొంచెం ఎక్కువ చూపించారనుకోండి, కొంచెం ఈటీవీ ఏబిఎన్ TV5 కొంచెం ఎక్కువ చూపించారనుకోండి, అప్పుడు ఇదేంటారా వీళ్ళు కూడా చూపిస్తున్నారని. అరే ఇప్పుడు దాకా చేసింది అదే కదండి. అసలు ఇది నాకు ఆ బొంబాయి పేపర్లు రానివ్వండి, లార్జర్ ఇష్యూ ఇది. నిజంగా రేపు జరిగితే, రేప్ విక్టిమ్ని ఇలా చేయగలిగితే ఎందుకంటే ఇంక ప్రభుత్వాలు, అది జగన్ ప్రభుత్వం అని చంద్రబాబు ప్రభుత్వం అని. అలా ఈయనే మన పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు. వకీల్ సాబ్ చూసారా? అందులో ఏంటి కన్సెంట్. ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్గా బ్రోతల వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్ళి సెక్స్ కోసం అని పట్టుకెళ్ళిన అమ్మాయి అయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు. అదే జడ్జిమెంట్ అందులో, అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించాడు. నిజం అది కరెక్ట్, లాలో కరెక్ట్. అది భార్య అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్ళి రేప్ కేసుకుని బుక్ చేసి లోపలేస్తారు, అది లా.